అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని గుర్తించారు. మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై దృష్టి సారించారు. శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వాళ్ల స్టేట్మెంట్స్ను రికార్డ్ చేశారు. ఆమె ఇంట్లో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్ అని రాసి ఉన్నట్లు తెలిపారు. బెంగళూరు మ్యాట్రిమోనీలో శోభిత ప్రొఫైల్ చూసి సుధీర్ పెళ్లి ప్రపోజల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి తర్వాత ఆమె సీరియల్స్లో నటించడం మానేశారు. శోభిత చివరిసారి ఎవరెవరితో మాట్లాడిందనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకువెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు శోభిత కేసులో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? శ్రవంతి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నటి శోభిత, కన్నడ నటి శోభిత సినిమాలు అలాగే సీరియళ్లలో నటించినటువంటి శోభిత నిన్న బలవన్మరణానికి గురయ్యారు. ప్రస్తుతం శోభిత ఆత్మహత్యకు గల కారణాలు, అక్కడ ఉన్నటువంటి సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. బలవన్మరణానికి గల కారణాలలో భాగంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టే పోలీసులకు దొరికినటువంటి ఆధారాల్లో ఏదైతే సూసైడ్ లెటర్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్న కోణంలో ఆ లెటర్ లో మెన్షన్ చేసి రాసినట్టుగా అయితే చూస్తున్నారు. ఇది ఎవరిని ఉద్దేశించి కన్నడ నటి శోభిత రాశారు అన్న కోణంలో పలు కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే బెంగళూరు నుంచి వచ్చినటువంటి తన బంధువులు ఎవరైతే ఉన్నారో వారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ అయితే చేశారు. ఏదైతే సూసైడ్ కి గల కారణాలు, అలాగే సూసైడ్ లో ఏదైతే భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయో అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికైతే పోలీసులకు బంధువులు కంప్లైంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 171 యాక్ట్, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో ఏదైతే సస్పెక్టెడ్ సూసైడ్ కింద 171 కింద సెక్షన్ మెన్షన్ చేసినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి భర్త వాంగ్మూలాన్ని అలాగే చుట్టుపక్కల వారి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. ఏదైతే కన్నడ బెంగళూరు మ్యాట్రిమోనీ.com ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఏడాది క్రితం వీరిద్దరు కూడా మ్యాట్రిమోనీలో పరిచయమై పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. సుధీర్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల గోవా ఫిలిం ఫెస్టివల్ లో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఏడాది క్రితం పెళ్లైనటువంటి వీళ్ళిద్దరికి కూడా అప్పటి నుంచి కూడా శోభిత ఎటువంటి సీరియళ్లలో కావచ్చు, సినిమాల్లో కూడా నటించడం లేదు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాల, లేకపోతే ఆ సూసైడ్ లెటర్ లో రాసినటువంటి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని ఎవరిని ఉద్దేశించి రాసింది శోభిత అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో అయితే దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అయితే ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం ఏదైతే మృతదేహాన్ని అయితే బెంగళూరుకి తరలించే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తున్నటువంటి సమాచారం. శ్రావంతి. రైట్ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.